భీష్ముడు ధృతరాష్ట్ర పాండు విదురులను తన సొంత కొడుకులాగా చూసుకుంటాడు. వాళ్ళకి అన్ని విద్యలు నేర్పిస్తాడు. వ్యాసుడిచ్చిన బలం వల్ల కళ్ళు లేకపోయిన ధృతరాష్ట్రుడికి 1000 నూర్ల బలం ఉంటుంది. పాండురాజు ధనుర్విద్యలో వీరుడైతాడు. విదురుడు పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్లో టాపర్. వీళ్ళ ముగ్గురులో ధృతరాష్ట్రునికి రాజు అయ్యే క్యాపబిలిటీ ఉంది. కానీ కళ్ళు లేని కారణంగా పాండురాజు హస్తినాపురానికి రాజు అవుతాడు. ఇంకా ధృతరాష్ట్రుడు చాలా ఫీల్ అవుతాడు. పాండురాజు ఒక స్వయంవరంలో కుంతిని గెలుచుకుంటాడు, ఇంకొక స్వయంవరంలో మాధురిని గెలుచుకుంటాడు. ఎన్నో యుద్ధాలు గెలిచి పాండురాజు చాలా పవర్ఫుల్ అవుతాడు. పాండురాజుకి వేటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అట్లానే ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు 2 జింకలను చూసి వాటి మీదకి బాణం వేస్తాడు. జింకలు అనుకోని దగ్గరికి వెళ్ళి చూస్తే అది ముని కిందముడు తన భార్యతో ఉంటాడు. పాండురాజు భయానికి మోకాళ్ళ మీద కూర్చొని రిక్వెస్ట్ చేస్తాడు, క్షమాపణ అడుగుతాడు. నేను జింకలు అనుకోని అట్లా చేసి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ చివరి క్షణంలో ఉన్న ముని కోపంతో యానిమల్స్ ఆ సమయంలో ఉన్నప్పుడు నీకు చంపాలని ఎందుకు అనిపించింది అని క్వశ్చన్ చేసుకుంటా పాండురాజుకి ఒక ఘోరమైన శాపాన్ని ఇస్తాడు. నువ్వు నీ భార్యలతో కలిస్తే నాకు జరిగిందే నీకు కూడా మరణం వస్తుందని శాపాన్నిస్తాడు. సో ఇట్లా జరగగానే రాజ్యాధికారాన్ని తన అన్న ధృతరాష్ట్రునికి వదిలిపెట్టేసి భార్యలతో వనవాసానికి వెళ్ళిపోతాడు. దేవతలకి క్షమాపణ అడుక్కుంటా ఎన్నో ఇయర్స్ ఉంటాడు. కానీ నో యూజ్. అప్పుడే కుంతికి తనకి ఉన్న ఒక వరం గురించి పాండురాజుకి చెప్తుంది.